హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ మనం టాలీలో ఓచర్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? మనం ఓచర్స్ నేర్చుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఉంటాయి, అంటే కొన్ని బటన్స్ ఉంటాయి కీబోర్డ్లో. F4, F5, F6, F7, F8 అని మనకు ఫంక్షన్ కీస్ ఉంటాయిగా. ఆ ఫంక్షన్ కీస్ని ప్రెస్ చేయడం ద్వారా మనం టాలీలో ఓచర్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే చూడండి, అసలు ఏంటి ఓచర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, నేను ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఉంది చూడండి, ప్రాబ్లం చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా? ఈ ఓచర్స్లలో మిస్టర్ ప్రసాద్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ 3 lakhs అని ఉంది. ఓకేనా? తర్వాత పర్చేస్ 10 కలర్ టీవీస్. ఇట్లుంది అంటే అర్థం ఒక్కదానికి అన్నట్టు. ఎట్ అంటే ఒకదానికి అని అర్థం. ఎట్ 10,000 ఫర్ క్యాష్. పేడ్ క్యారేజ్ అండ్ పర్చేస్ 200 అని ఉంది. పర్చేస్ 10 కలర్ టీవీస్ ఎట్ 10,000 ఫ్రమ్ అనిల్ అండ్ కో అని ఉంది. సోల్డ్ 10 కలర్ టీవీస్ ఎట్ 12,000 ఫర్ క్యాష్ అని ఉంది. సోల్డ్ 10 కలర్ టీవీస్ ఎట్ 12,000 టు మధు అండ్ కో అని ఉంది. పేడ్ శాలరీస్, పేడ్ రెంట్ అని ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో మీకు సింగిల్ లెడ్జర్, మల్టిపుల్ లెడ్జర్ అని చెప్పేశాను. ఓకేనా? దాని గురించి మీరు ప్రాక్టీస్ చేశారు. చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ టాలీ ఇన్స్టాల్ అయి ఉంది, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. టాలీ ERP9 అని. మీరు మామూలుగా ఇంటర్నెట్లో ఎక్కడైనా టాలీ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీకు ట్రయల్ వర్షన్ దొరుకుతుంది. ట్రయల్ వర్షన్ దొరికినప్పుడు దాన్ని మీరు రన్ చేసుకోవచ్చు. దానికోసం మీరు చూడండి, ఇక్కడ వర్కింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏదో ఒకటి తీసుకోండి. ఇక సిల్వరా, గోల్డా, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఏ మోడే, గోల్డ్ ఎడిషన్ మోడ్, సిల్వర్ ఎడిషన్ మోడ్, ఏ మోడ్ అయినా తీసుకోండి. మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు నేను ఏం చెప్పానంటే కంపెనీ క్రియేట్ చేయాలని చెప్పాను. కంపెనీ క్రియేట్ చేయడానికి Alt F3 క్రియేట్ చేస్తాం. క్రియేట్ కంపెనీ అని తీసుకుంటాం. తీసేసుకొని అక్కడ ఒక కంపెనీ పేరు ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? ఇవన్నీ నెసరీ ఏం కాదు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు మాత్రం ఆ కంపెనీ అడ్రస్, ఆ మెయిలింగ్ అడ్రస్ అదంతా ఇచ్చేయండి. ఇచ్చేసి ఇక్కడ మీ స్టేట్, పిన్ కోడ్ నెంబర్ అవంతా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అదంతా కామన్. నేను ఇంతకుముందు చెప్పిన లెసన్స్లోదే కాబట్టి లైట్ ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మెయింటైన్ దగ్గర మీకు అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అని 2 రకాలు ఉంటుంది. ఓకేనా? అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఏంటిది తేడా? ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఏం తీసుకోమన్నానంటే అకౌంట్స్ ఓన్లీ తీసుకోండి, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీని ముందు రాబోయే లెసన్స్లో చెప్తా అని చెప్పా, గుర్తున్నా? ఇప్పుడు ఇక్కడ అకౌంట్స్ ఓన్లీ తీసుకోండి. ఎందుకు అని అంటే చూడండి, ఇక్కడ మీరు ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్లలో పర్చేస్ కలర్ టీవీస్ అన్నాడు, లేకపోతే పర్చేస్ రా మెటీరియల్ అన్నాడు. ఎన్ని కొన్నాడో ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. అంటే ఎంత క్వాంటిటీ కొన్నాడో ఇవ్వలేదు. ఏమేమి ఐటమ్స్ కొన్నాడో కూడా లేవు. అంటే పర్చేస్ 10 కలర్ టీవీస్ అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోనే ఇంకొక స్టెప్ ఉందనుకోండి, పర్చేస్ 20 LCDs అని ఉందనుకోండి. అట్లా అంటే మనం క్వాంటిటీ ఉంది, అంటే ఒక 10 కొన్నాం, 5 అమ్ముతున్నాం దానిలోకి వెళ్ళి, అట్లాంటివి ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు చూడండి, మీకు ఇంకొకటి స్టార్టింగ్ మనం సింగిల్ లెడ్జర్ చూద్దాం. సింగిల్ లెడ్జర్ చూసినప్పుడు ఇక్కడ ఏమని చూడండి, ఇక్కడ పర్చేస్ రా మెటీరియల్ 50,000 ఉంది, సోల్డ్ రా మెటీరియల్ 50,000. ఎన్ని కొన్నాం, ఎంత కొన్నాం, ఎక్కడి నుంచి కొన్నాం, అవన్నీ ఏం లేవు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ తీసుకుంటాం అన్నట్టు. ఎట్లాంటప్పుడు మనకి ఇక్కడ క్వాంటిటీ ఉన్నప్పుడు. ఇంతకుముందు ఇక్కడ దాంట్లో మనకు క్వాంటిటీ లేదు. అట్లాంటప్పుడు మనం అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ తీసుకోవచ్చు. ఓకేనా? అందుకోసం నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ మీరు ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ ఆ డేట్ ఇవ్వండి. మీ అంటే మన ఇవాళ డేట్ ఏంటో ఆ డేట్ ఇచ్చేసుకోండి. ఇవన్నీ ఎంటర్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోండి. ఇవన్నీ ఏంటో నేను ముందు చెప్తాను మీకు. ఎంటర్ 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 అన్నీ ఎంటర్ పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చేసేసి యాక్సెప్ట్ ఎస్ఆర్నో అడుగుతుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఆ కంపెనీ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? కంపెనీ క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేసి మీకు లెడ్జర్స్ క్రియేట్ చేయాలని చెప్పాను. ఓకేనా? అయితే మీరు ఆ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎందుకు చెప్పినో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది కదా. ఏంటి? క్వాంటిటీలు ఉన్నప్పుడు, ఐటమ్స్ ఉన్నప్పుడు, ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎంటర్ చేయడానికి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఇది. ఓకేనా? దీనికోసం మనం అది చేసామన్నట్టు. ఓకే, సరే. దానికంటే ముందుగా మీకు అకౌంట్స్ ఇన్వెంటరీ వచ్చిందిగా. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఓచర్స్ చెప్తున్నాను అన్నట్టు. ఓకేనా? ఓచర్స్లో మనకి ఇక్కడ మెయిన్గా మామూలుగా అంటే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు F4 కాంట్రా ఓచర్, F5 పేమెంట్ ఓచర్, F6 రిసిప్ట్ ఓచర్, F7 జనరల్ ఓచర్, సేల్స్ ఓచర్, పర్చేస్ ఓచర్, ఇవన్నీ ఉన్నాయి కదా. దీనిలో ఇవన్నీ యూజ్ చేయరు ఇప్పుడే. ఇప్పుడు స్టార్టింగ్ మీకు రావాల్సింది ఏంటంటే పేమెంట్ ఓచర్ ఒకటి, రిసిప్ట్ ఓచర్ ఒకటి, తర్వాత వచ్చేసి సేల్స్ ఓచర్, పర్చేస్ ఓచర్, అంతే. ఇవి 4 గుర్తుపెట్టుకోండి. మిగతా అన్నీ ముందు చెప్తా. ఓకేనా?
ఈ కాంట్రా వోచర్ అనేది ఏంటంటే మనం దాని సమయం వచ్చినప్పుడు దాని గురించి తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను చెప్పేది మంచిగా వినండి. అంటే మీరు ఇప్పుడు ఒకవేళ మీది బీకామ్ కాకపోయినా కూడా నేను చెప్పేది వింటే మీకు ఈజీగా అర్థం అవుద్ది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఏదైనా కొంటాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోకి ఏదైనా కలర్ టీవీ తెచ్చుకున్నారనుకోండి. కలర్ టీవీ తెచ్చుకుంటే మీకు లేకపోతే కంపెనీలోకి ఏదైనా తెచ్చుకున్నారనుకోండి. అంటే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసారు. బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి దానిలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ తెచ్చుకున్నారు. చైర్స్, స్టూల్స్, టేబుల్ ఏదో తెచ్చుకున్నారు. ఏదో ఫర్నిచర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు పర్చేస్ ఫర్నిచర్ అని ఉంటుంది. అక్కడ ఫర్నిచర్ కొన్నప్పుడు మన కంపెనీలోకి డబ్బులు వస్తాయా పోతాయా? పోతాయి. ఇప్పుడు మీరు ఫర్నిచర్ కొన్నారంటే ఆటోమేటిక్గా మన డబ్బులు పే చేసి తెచ్చుకుంటారు కదా. అంటే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు కంపెనీ కోసం మీ కంపెనీలోకి వెళ్ళి డబ్బులు వెళ్తే దాన్ని ఎందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే పేమెంట్ వోచర్లో ఎంటర్ చేయాలి. ఓకేనా? మన దగ్గరికి వెళ్ళి డబ్బులు వెళ్తే దాన్ని దేనిలో ఎంటర్ చేయాలి? పేమెంట్లో. ఇంకొకటి రిసిప్ట్ వోచర్ అని ఉంటుంది. ఇది ఎందుకు అంటే మీ కంపెనీలోకి డబ్బులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు దాన్ని దేనిలో ఎంటర్ చేయాలంటే రిసిప్ట్ వోచర్లో ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అంటే కంపెనీ క్రియేట్ చేస్తారు, కంపెనీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీలోకి డబ్బులు వస్తాయా పోతాయా? మీరు పెట్టుబడి పెడతారంటే ఆటోమేటిక్ కంపెనీలకు డబ్బులు వస్తాయి, అంతే కదా. అంటే మనకు డబ్బులు వచ్చే వాటిని అన్నింటినీ దేనిలో ఎంటర్ చేయాలి అంటే F6లోకి ఎంటర్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాయి పట్టండి. ఏంటిదంటే మీరు ఏదైనా షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్తే మీకు ఏమైనా డిస్కౌంట్ వచ్చింది అనుకోండి. వచ్చినప్పుడు అప్పుడు మీకు డబ్బులు వస్తాయా పోతాయా? ఆటోమేటిక్ వస్తాయి. అంటే మీ కంపెనీలోకి డబ్బులు వస్తున్నాయి అంటే దాన్ని ఎందులో ఎంటర్ చేయాలంటే F6లోకి ఎంటర్ చేయాలి. ఓకేనా? తర్వాత ఇంకొకటి సేల్స్ అని ఉంటుంది. ఇంకోటి ఈ సేల్స్ వోచర్ ఎందుకు అంటే మీరు ఏదైనా కొంటే కంపెనీలోకి ఏదైనా కొనుక్కొచ్చుకున్నారనుకోండి, అంటే అమ్మడానికి తెచ్చుకున్నాయి, దాన్ని అంతటిని దేనిలో ఎంటర్ చేయాలి అంటే F8లో ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, అమ్మడానికి తెచ్చుకున్న వాటిని మాత్రమే F8లో ఎంటర్ చేస్తారు. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానో మీరు ఎంట్రీ చేసేటప్పుడు చెప్తా చూడండి. F9 పర్చేస్, కొన్నవన్నీ దేనిలో తెచ్చుకుంటారంటే దేనిలో ఎంటర్ చేస్తారంటే F9లో ఎంటర్ చేస్తారు. ఓకేనా? F6 అనేటివి అంత దాన్ని ఏమంటామంటే రిసిప్ట్ వోచర్ అంటాం. F9 ఏమంటామంటే పేమెంట్ వోచర్ అంటాం. తర్వాత వచ్చేసి F9 పర్చేస్ ఎంట్రీ కోసం, F8 సేల్స్ ఎంట్రీ కోసం. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రాబ్లం రాసి పెట్టాను నేను మీకు. ఓకేనా? ఈ ప్రాబ్లం ఉంది కదా, దీన్ని మనం దానిలోకి ఎంటర్ చేద్దాం. ఎట్లా ఎంటర్ చేస్తాం చూడండి. ఇక్కడ ఏమనుంది? మిస్టర్ ప్రసాద్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ 3 lakhs అని ఉంది. ఓకేనా? దానికోసం ఫస్ట్ మీరు చూడండి, లెడ్జర్స్లోకి వెళ్ళండి. అకౌంటింగ్ వోచర్స్లో లెడ్జర్స్లో మల్టిపుల్ లెడ్జర్ కాదు, సింగిల్ లెడ్జర్ కాదు, మల్టిపుల్ లెడ్జర్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ఆల్ ఐటమ్స్ అని తీసుకోండి. ఓకేనా? ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసింది? ప్రసాద్. ఓకేనా? ఎంటర్ ప్రెస్ చేయండి. దేని కింద వస్తుంది అది? క్యాపిటల్ అకౌంట్, అంతే కదా. ఇంతకుముందు మీరు నా లైసెన్స్ ఫాలో అయినట్టయితే ఈజీగా అయిపోయచ్చు. సి ప్రెస్ చేస్తే సరిపోద్ది, ఆటోమేటిక్ సి మీద ఉన్నాయన్నీ వస్తాయి. మనకు దీనిలో తీసుకోవాల్సింది ఏంటిదంటే క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఇప్పుడు అది ఎంత పెట్టి స్టార్ట్ చేశాడు అంటే 3 lakhs కదా. చూడండి, ఇప్పటి నుంచి మనం చేసేటి వోచర్ ఎంట్రీస్. ఇన్ని రోజులు మీరు చేసింది అకౌంట్స్ ఓన్లీ, ఇప్పుడు చేసేది ఏంటిదంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఓకేనా? వోచర్స్లలో అమౌంట్లు ఇక్కడ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి, అమౌంట్స్ ఇక్కడ ఇవ్వరు. ఓకేనా? ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టేసి ఎందుకు ఇవ్వరో నేను చెప్తా. మరి ఇవ్వరా అంటే ఇస్తారు, చెప్తాగండి. ఓకేనా? తర్వాత పర్చేస్ 10 కలర్ టీవీస్ ఎట్ 10,000 ఫర్ క్యాష్ అని ఉంది. ఓకేనా? దానిలో ఏం ఎంట్రీ చేస్తారు? మీకు ఇక్కడ ఏం ఎంట్రీ చేయాలో కూడా రావాలి. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ పాయింట్ చూసిన వెంటనే దానిలో నేను ఏం ఎంటర్ చేయాలి అనేది కూడా రావాలి. ఇప్పుడు నా దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దానిలోకి వెళ్ళి 10 కలర్ టీవీస్ అని ఎంటర్ చేస్తారు. ఈ 10 కలర్ టీవీస్ కాదు ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఏంటిదంటే పర్చేస్. ఓకేనా? మొత్తం రాయొచ్చు, సగం రాయొచ్చు. నేను సగం రాస్తాను, మీరు మొత్తం రాసుకోండి. పిఎన్ ప్రెస్ చేశాను. పిఎన్ ప్రెస్ చేస్తే ఇక్కడ పర్చేస్ అకౌంట్ అని వస్తుంది, దాన్ని ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా? తర్వాత వచ్చేసి పేడ్ క్యారేజ్ అండ్ పర్చేస్ అని ఉన్నది. ఓకేనా? దాన్ని ఎంటర్ చేయండి. క్యారేజ్ అండ్ పర్చేస్ దేని కిందకి వస్తుంది అంటే COP అని రాస్తున్నా, మొత్తం రాయకుండా. మీరు రాయండి, టైప్ చేయండి. నేను ఇక్కడ టైం వేస్ట్ అవుతుందని సగం రాస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేయండి. అది దేని కిందకి వస్తుంది అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. ఓకేనా? అమౌంట్ లేకండి. తర్వాత పర్చేస్ 10 కలర్ టీవీస్ ఎట్ 10,000 ఫ్రమ్ అనిల్ అండ్ కో అని ఉన్నది. ఇక్కడ ఏం ఎంటర్ చేస్తారు? ఎప్పుడైనా సరే కంపెనీ పేరు ఇచ్చిండ్రు అంటే దాన్ని అక్కడ ఏం ఎంటర్ చేయాలి అంటే కంపెనీ పేరు ఎంటర్ చేయాలి. ఓకేనా? చూడండి, మనం బిజినెస్ స్టార్ట్ చేసినామంటే అన్ని డబ్బులు పెట్టే తెచ్చుకోం. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పిన ఏంటిది, బిజినెస్ ఉంది అంటే కంపల్సరీ క్రెడిట్లో కూడా తెచ్చుకుంటాం.
ఓకేనా. క్రెడిట్లో తెచ్చుకునేటప్పుడు ఇక్కడ మనం ఇక్కడ కంపెనీ పేరు ఇచ్చాము అంటే వీని దగ్గర నుంచి క్రెడిట్లో, ఈ కంపెనీ దగ్గర నుంచి మనం 10 కలర్ టీవీలు క్రెడిట్లో తెచ్చుకున్నామని అర్థం అన్నట్టు. ఓకేనా. ఇక్కడ క్యాష్ అని ఇచ్చాము అంటే ఇది పైసలు పెట్టి తెచ్చినట్టే, అంతే కదా. అయితే ఇట్లాంటప్పుడు మనం ఏం ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ పర్చేస్ అని ఎంటర్ చేయాలి. ఇందులో ఏ స్టెప్ ఎంటర్ చేయాలి అంటే అనిల్ అండ్ కో ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేస్తారు, అనిల్ అండ్ కో కంపెనీ పేరు ఎంటర్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టేసి రుణదాత రుణగ్రహీత, ఓకేనా, సండే క్రెడిటార్స్ సండే డెబిటార్స్, వీడు మన క్రెడిట్ ఇచ్చేటోడు కాబట్టి సండే క్రెడిటార్స్ అని రాయండి, ఎంటర్ కొట్టండి. ఓకేనా. తర్వాత సోల్డ్ 10 కలర్ టీవీస్ ఎట్ 12,000 ఫర్ క్యాష్. ఓకేనా. అక్కడ అట్లాంటప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సేల్స్ అని రాయండి. సేల్స్ అని రాస్తే దేని కిందకి వస్తా అంటే సేల్స్ అకౌంట్ కిందకి వస్తుంది. ఎక్స్ప్రెస్ చేయండి. నేను ఇక్కడ డైరెక్ట్ ఎట్లా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ నేను ఎస్ అని ఇస్తున్నా, ఇస్తే ఎస్ మీద ఉన్నాయని వస్తున్నాయి, సేల్స్ అకౌంట్, ఎంటర్. ఓకే. తర్వాత సోల్డ్ 10 కలర్ టీవీస్ ఎట్ 12,000 టు మధు అండ్ కో అని ఉంది. ఓకేనా. సేమ్ వీడు ఇంతకుముందు మనం వీడి దగ్గర నుంచి తెచ్చుకున్నాం క్రెడిట్లో, వీడు మన దగ్గరికి వెళ్ళి పట్టుకుపోతాడు. నాకు ఎట్లా తెలుస్తాను మన దగ్గరికి వెళ్ళి పట్టుకుపోతాడు అంటే ఇక్కడ సోల్డ్ అంటే అమ్మడమే కదా, మనం అమ్మినాం, ఎవరికి అమ్మినాం, మధు అనే కంపెనీకి అమ్మినాం. ఇక్కడ కంపెనీ పేరు ఇచ్చినాం అని అంటే అర్థం ఏంటిదంటే వాడు మన దగ్గరికి వెళ్ళి క్రెడిట్లో తీసుకుపోయింది అని అర్థం. ఓకేనా. క్యాష్ అయితే క్యాష్ అని రాస్తాం కదా. ఓకే. ఇక్కడ మనం ఏం చేయాలి అప్పుడు, మధు అండ్ కో అని రాసేసి సండే డెబ్టార్స్, వీడు ఇంతకుముందు వచ్చింది సండే క్రెడిటార్స్, వీడు వచ్చేసి సండే డెబ్టార్స్. ఓకేనా. తర్వాత పెయిడ్ శాలరీస్ అని ఉంటే మొత్తం పెయిడ్ శాలరీస్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోకండి. శాలరీస్ అని టైప్ చేసేసి దేని కిందకి వస్తుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది, అది ఇచ్చేయండి. తర్వాత దానిలో ఇంకొకటి రెంట్ అని కూడా ఉంది, చూసిన లేదు మీరు, రెంట్, అది కూడా దేని కిందకి వస్తుందంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. చూడండి నేను రెంట్ కూడా చూపిస్తా, ఇక్కడ చూడండి రెంట్ అని కూడా ఉంది, పెయిడ్ రెంట్ అని. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ అన్నిటికీ నేను అమౌంట్లు వేసాను. ఓకేనా. దానికోసం చూడండి మీకు ఇక్కడ సపరేట్ మీకు అర్థం కావడానికి ప్రసాద్ క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఓకేనా. పర్చేస్ అకౌంట్ కిందకి వస్తుంది. ఇక్కడ రాసి పెట్టాను దాని ప్రాఫిట్ అండ్ లాస్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, బ్యాలెన్స్ షీట్ కూడా రాసి పెట్టాను. ఓకేనా. సరే ఇప్పుడు చూడండి ఇది ఇచ్చిన తర్వాత ఎస్కేప్ కొట్టారు, ఎస్కేప్ కొట్టకండి. దాదాపు అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ దాకా వచ్చేసి ఎంటర్ కొట్టి సేవ్ చేయరు, సేవ్ చేయకుండా అయిపోయిందని అనుకుంటారు. అట్లా కాదు, ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ చేయడం కోసం కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసుకుంటే వెళ్ళండి. ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. ఓకేనా. మీరు ఎంటర్ ప్రెస్ చేయలేదనుకోండి, ఇంతసేపు మీరు టైప్ చేసిందంతా వేస్టే. ఓకే. కాబట్టి ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి దాన్ని. సేవ్ చేసిన తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేశాను నేను బయటికి రావడానికి. ఇక్కడ నుంచి బయటికి రావడానికి ఏం చేశాను, కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేశాను. ఎస్కేప్ ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అని కనబడుతుందా. ఇంతకుముందు మనం వెళ్ళింది దీనిలో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేసి లెడ్జర్స్లోకి వెళ్ళి లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటిదంటే అకౌంట్స్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళడానికి ఇక్కడ లెవెన్ యారో యూజ్ చేసి దాన్ని ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఎంటర్ ప్రెస్ చేస్తే స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్, యూనిట్స్ ఆఫ్ మెజర్ అని 3 ఉంటాయి అన్నట్టు. ఓకేనా. జాగ్రత్తగానండి, మీకు ఫస్ట్ టైం ఓచర్స్ కాబట్టి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ చేసుకోండి, ఈజీగానే ఉంటుంది. ఓకేనా. మీరు ఇంతకుముందు నేను చెప్పిన లెసన్ ఫాలో అయితే మీకు ఇది ఈజీ. కాకపోతే దీనిలో ఏంటంటే నేను ఇంతకుముందు లెడ్జర్స్ చేసేటప్పుడు అమౌంట్లు ఇచ్చాను, ఇప్పుడు అమౌంట్లు ఇవ్వలేదు, అంతే తేడా. అక్కడ దాకా అయితే మీకు ఇంతసేపు నేను చెప్పింది అయితే మీకు వచ్చే ఉండాలి నాకు తెలిసి. ఓకేనా. సరే ఇప్పుడు నేను ఏం చేయమంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినాం, కంపెనీ క్రియేషన్ అయిపోయింది. ఓకేనా. అక్కడ ఏం తీసుకున్నామంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ తీసుకోమని చెప్పా. ఓకే కదా. తర్వాత ఇక్కడ మనం చేసింది కొత్తది ఏంటంటే లెడ్జర్ క్రియేషన్ చేసినాం, అది కూడా ఇందులో మల్టిపుల్ లెడ్జర్స్లలో. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ చేస్తున్నాం. ఓకేనా. ఏం చేయాలి, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీలోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ మీకు స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్, యూనిట్స్ ఆఫ్ మెజర్ ఇవి ఉన్నాయి కదా. ఈ మూడిట్లలో మీరు ఏది పడితే అది ఫస్ట్ చేయకండి. చూడండి ఫస్ట్ స్టాక్ గ్రూప్ చేసేసి యూనిట్స్ ఆఫ్ మెజర్ చేయండి, లేదా యూనిట్స్ ఆఫ్ మెజరే ఫస్ట్ చేసి స్టాక్ గ్రూప్ తర్వాత చేసి స్టాక్ ఐటమ్ లాస్ట్లో చేయండి, మీ ఇష్టం. ఫస్ట్ ఇది చేసి ఏది స్టాక్ గ్రూప్స్ ఫస్ట్ చేసేసి తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్ చేసి తర్వాత స్టాక్ ఐటమ్ చేయండి. అంటే ఫస్ట్ ఇది సెకండ్, ఇది థర్డ్, అంటే మధ్యలో ఉన్నది లాస్ట్లో చేయండి ఎప్పుడైనా. లేదా దీన్నే ఫస్ట్ చేసేసి దీన్ని సెకండ్ చేసి దీన్ని లాస్ట్లో చేయండి, మీ ఇష్టం. ఎట్లా చేసినా ఏం కాదు, కాకపోతే మధ్యలో మాత్రం లాస్ట్లో చేయండి. అది ఏంటిదో చూడండి. ఇప్పుడు నేను ఏంటిది స్టాక్ గ్రూప్లోకి వెళ్తున్నాను. స్టాక్ గ్రూప్లోకి వెళ్ళి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ 2 వచ్చినాయి, సింగిల్ స్టాక్ గ్రూప్, మల్టిపుల్ స్టాక్ గ్రూప్. సింగిల్ స్టాక్ గ్రూప్ తీసుకోండి సరిపోతుంది. సింగిల్ స్టాక్ గ్రూప్ తీసేసుకున్నాను. తీసుకుంటే మీకు ఈ స్క్రీన్ వచ్చిందా. వచ్చిన తర్వాత చూడండి ప్రసాద్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ రిలాక్స్ అన్న. ఓకే. పర్చేస్ ఏం కొన్నాడు వీడు, కలర్ టీవీలు కొన్నాడు, అంతే కదా. ఈ కలర్ టీవీలు అనేవి దేని కిందకి వస్తాయి అంటారు, ఏ గ్రూప్ కిందకి వస్తాయి, ఇవన్నీ ఎలక్ట్రానిక్ గూడ్స్. ఇప్పుడు వాడు మొబైల్ తీసుకున్నాడు అనుకోండి, పర్చేస్ 10 మొబైల్స్ ఫర్ క్యాష్ అన్నాడు అనుకోండి, అప్పుడు అది కూడా ఎలక్ట్రానిక్ గూడ్సే.
అంతే కదా. అవన్నీ దేని కిందకి వస్తాయి? ఎలక్ట్రానిక్ గూడ్స్ కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ టైప్ చేయండి ఎలక్ట్రానిక్ గూడ్స్ అని టైప్ చేయండి. నేను షార్ట్కట్లో ఈజీ అని టైప్ చేస్తున్నాను. ఈ అంటే ఎలక్ట్రానిక్, జీ అంటే గూడ్స్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఎంటర్ అలియాజ్ అంటే ఈజీ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ అని ఇస్తే ఇవ్వండి, లేదా ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎంటర్ 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 అంటే సేవ్ అయిపోద్ది. సేవ్ అయిన తర్వాత కీబోర్డ్లో 3 టైమ్స్ ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 1 2 3 అంటే మీకు బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ అంటే బయటకు వచ్చుడంటే మళ్ళీ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఇన్వెంటరీ ఇన్ఫో స్క్రీన్కే వస్తుంది అన్నట్టు. వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన తర్వాత దేన్ని ఏమన్నా నేను యూనిట్స్ ఆఫ్ మెజర్ని ఏమన్నా యూనిట్స్ ఆఫ్ మెజర్లోకి వెళ్ళండి. వెళ్ళి మళ్ళీ అక్కడ ఎంటర్ కొట్టేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని వస్తుంది, దాన్ని కూడా ఎంటర్ కొట్టండి. కొట్టిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం అమ్మేటి ఏంటి చెప్పండి నాకు? కలర్ టీవీలు, అంతే కదా. కలర్ టీవీలను మీరు ఎట్లా అమ్ముతారు? లీటర్లలో అమ్ముతారా? కేజీలల్లా? దేనిలో అమ్ముతారు మరి? నెంబర్స్లలో అమ్ముతాం, అంతే కదా. షాప్కి వెళ్ళి 1 కలర్ టీవీ, 2 కలర్ టీవీలు, 3 కలర్ టీవీలు అంటాం, అంతే కదా. అదే మీకు ఇక్కడ పర్చేస్ 100 kgs షుగర్ అని ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేయాలి అంటే కేజెస్ అని ఎంటర్ చేయండి. అట్లా కాకుండా ఇక్కడ 100 లీటర్స్, అంతే కదా, 100 లీటర్స్ ఆయిల్ అని అన్నప్పుడు అట్లాంటప్పుడు ఏం ఎంటర్ చేస్తారు? ఇక్కడ లీటర్స్ అని తీసుకోండి. ఇప్పుడు నేను ఎంటర్ చేసేటి అవి నంబర్స్లలో కాబట్టి కలర్ టీవీలో నంబర్స్లలో అమ్ముతారు కాబట్టి ఇక్కడ సింబల్ దగ్గర ఎన్ఓ అని ఇవ్వండి. ఎన్ఓఎస్ అంటే నంబర్స్, కింద దాని ఫార్మల్ నేమ్ ఇవ్వండి, అంటే దాని మొత్తం నేమ్ ఇవ్వండి. ఏంటిది? NUMBERS అని ఇచ్చేసి ఎంటర్ 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 అని ఇవ్వండి. సేవ్ అయిపోద్ది. సేవ్ అయిన తర్వాత మళ్ళీ 3 టైమ్స్ ఎస్కేప్ ప్రెస్ చేయండి. 1 2 3 అంటే మళ్ళీ బ్యాక్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఓకేనా? స్టాక్ ఐటెంలోకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా మల్టిపుల్ స్టాక్ క్రియేషన్ ఉంటుంది, సింగిల్ స్టాక్ క్రియేషన్ ఉంటుంది. సింగిల్ తీసుకోండి సరిపోతుంది, ఏం కాదు. ఎంటర్ కొట్టండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీరు అమ్మేటి ఏంటి చూడండి. ఇక్కడ మనం ఏం సేల్ చేస్తున్నాం? కలర్ టీవీస్. పర్చేస్ కలర్ టీవీస్ తీసుకున్నాం, దాన్ని సేల్ చేస్తున్నాం. అంటే మనం బిజినెస్ ఏంటిదో ఆ బిజినెస్లో ఉన్న ఐటమ్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? మనం అక్కడ కలర్ టీవీలు లెడ్జర్ ఎంటర్ చేసేటప్పుడు ఎంటర్ చేయొద్దు అని చెప్పిన గుర్తున్నదా? అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? మనం బిజినెస్ దేన్ని సేల్ చేస్తున్నాం, దేన్ని పర్చేస్ చేస్తున్నామో ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి. ఒకటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే దీనిలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రాబ్లం ఉంటే చూపిస్తానండి. ఇక్కడ పర్చేస్ ఫర్నిచర్ అని ఉంది చూడండి. ఇక్కడ జాగ్రత్తగా పర్చేస్ ఫర్నిచర్ అని ఉంది. సరే, నేను ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఇది ఆపేయండి, ఎందుకంటే మీరు ఇప్పుడే కన్ఫ్యూజ్ అవుతారు. నేను దాని గురించి నెక్స్ట్ ప్రాబ్లం ఇంకోటి చెప్తా కదా, అక్కడ చెప్తాలేండి. ఓకేనా? సరే, ప్రస్తుతానికి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అమ్మేటివి ఏంటి? కలర్ టీవీలు. కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నా కలర్ టీవీస్ అని రాయండి. మీ ఇష్టం, మొత్తం రాస్తే మొత్తం రాయండి, లేకపోతే షార్ట్కట్లో CTVs అని రాసినా కూడా నో ప్రాబ్లం. ఇది మనకు అర్థం కావడానికి మాత్రమే. ఓకేనా? మీరు ఎట్లా రాసుకుంటే అట్లా రాసుకోండి. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసేస్తే అలియాస్ ఇక్కడ కింద కలర్ టీవీలను మొత్తం పోయి రాసుకుంటా నాకు గుర్తున్నాయంటే అది కూడా రాసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఆగండి. ఇక్కడ ఆగి అండర్ ఇది దేని కిందకు వస్తుంది? కలర్ టీవీస్ అండర్ ఎలక్ట్రానిక్ గూడ్స్. ఇక్కడ పక్కకు చూపిస్తుంది చూసారు, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్లో మనం ఇంతకుముందు స్టాక్ గ్రూప్ క్రియేషన్ చేసినాం ఫస్ట్, అది ఇక్కడ వస్తుంది అన్నట్టు, ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? మీరు అక్కడ వేయలేదనుకోండి ఇక్కడ రాదు, మీరు అక్కడ వేస్తేనే ఇది ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇది రాలేదనుకోండి మీకు ప్రాబ్లం రాదు ఇక ముందటికి. ఓకే, ఇక్కడ చూడండి యూనిట్స్ ఆఫ్ మెజర్. ఇక్కడేముంది? మనం ఇంతకుముందు ఏం తీసుకున్నాం? అక్కడ యూనిట్స్ని నంబర్స్లో తీసుకున్నాం, కాబట్టి ఇక్కడ నంబర్స్ అని తీసుకోవాలి. మీరు అది అక్కడ చెయ్యకపోతే అది ఇక్కడ రాదు, కాబట్టి మీరు అక్కడ దాన్ని కంపల్సరీ ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ 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 చేసి సేవ్ చేసిన. ఇప్పుడు మొత్తం ఎస్కేప్ చేయండి. ఎక్కడ చేయకపోతే అని అంటున్నా, ఇంతకుముందు ఇక్కడ మనం స్టాక్ గ్రూప్లో చేసాం కదా ఎలక్ట్రానిక్ గూడ్స్ అని, అది ఇక్కడ రాయాలి. తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్ చేసాం కదా నంబర్స్ అని, కలర్ టీవీలో నెంబర్స్లలో అమ్ముతారని చెప్పినా కదా, అది ఇక్కడ వేయాలి. అవి ఇస్తేనే స్టాక్ ఐటెంలో వస్తాయి. అందుకోసం నేను ఏం చెప్పినానంటే ఫస్ట్ ఇది చేసిన తర్వాత ఈ మధ్యలో చేయమన్నా. మీరు డైరెక్ట్ మధ్యలో చేసారనుకోండి, ఇది అక్కడ మనం తీసుకోవడానికి ఆప్షన్స్ రావు అన్నట్టు, అందుకోసమే ఫస్ట్ ఇది చేయమంటారు. ఓకేనా? చేసిన తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేయండి. మొత్తం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అని వస్తుంది, మీకు వచ్చిందా? ఇప్పుడు మనం ఏం చేసామంటే అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లో లెడ్జర్స్ చేసాం, ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లో ఇన్వెంటరీ ఎంటర్ చేసాం. ఇన్వెంటరీ అంటే ఏంటిది? మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఏంటివి, దాన్ని ఎన్లో అమ్ముతాం, కిలోలలో అమ్ముతామా, లీటర్లలో అమ్ముతామా, కేఎస్లలో అమ్ముతామా, నెంబర్స్లలో అమ్ముతామా, అది. ఓకేనా? అవి దేని కిందకు వస్తాయి? ఎలక్ట్రానిక్ గూడ్సా, రా మెటీరియలా, ఓకేనా, ఫినిష్డ్ గూడ్సా, సెమీ ఫినిష్డ్ గూడ్సా, దేని కిందకు వస్తాయో అవన్నీ ఎంటర్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? చేసిన తర్వాత ఇక్కడ
ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ మాకు చూడండి అకౌంటింగ్ ఓచర్స్ అని ఉంటుంది, అందులోకి రండి ఇప్పుడు. ఓకేనా, అకౌంటింగ్ ఓచర్స్లోకి వచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. అకౌంటింగ్ ఓచర్స్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు అకౌంటింగ్ ఓచర్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు స్టార్టింగ్ ఇట్లా వస్తుంది. వచ్చిందా? వచ్చిన తర్వాత ఏం లేదు, సింపుల్. చూడండి, నేను చెప్పే లాజిక్స్ ఫాలో అవ్వండి, ఈజీగా చేసేయచ్చు మీరు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఈజీ. చూడండి, ఇక్కడ ప్రాబ్లం చదవండి ఫస్ట్. మీరు డైరెక్ట్ పోయి ఎంటర్ చేయడానికి ట్రై చేయకండి. ఫస్ట్ ఒకసారి మీరు ప్రాబ్లం 1కి 2 సార్లు చదువుకోండి. చదువుకుంటే అసలు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరు, మిస్టర్ ప్రసాద్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ 3 lakhs అని చెప్పినాం. వీడు బిజినెస్ 3 lakhs పెట్టి స్టార్ట్ చేస్తే, మనం ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే 3 లక్షలు పెట్టి, కంపెనీలోకి డబ్బులు వస్తాయా పోతాయా? వస్తాయి, అంతే కదా. మనం ఏదైనా 3 లక్షలు పెట్టి ఏదైనా డబ్బులు పెట్టి మనం కంపెనీని స్టార్ట్ చేస్తామంటే కంపెనీలోకి డబ్బులు వస్తాయి. చూడండి, డబ్బులు వస్తే దాన్ని దేనిలోకి ఎంటర్ చేయమని చెప్పా? F6లో ఎంటర్ చేయమని చెప్పిన. గుర్తుపెట్టుకోండి, కంపెనీలోకి డబ్బులు వస్తే అవి దేనిలోకి ఎంటర్ చేయాలి? F6లోకి. అందుకోసం నేను ఇక్కడ ఏం ప్రెస్ చేస్తున్నాను, ఫస్ట్ F6 ప్రెస్ చేస్తున్నాను. F6 ప్రెస్ చేసిన వెంటనే నాకు ఇక్కడ చూడండి ఏమని చూపిస్తుంది, రిసిప్ట్ ఓచర్ అని చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ రిసిప్ట్ నెంబర్ అని ఉంది. ఆ నెంబర్ 1 అంటే ఫస్ట్ రిసిప్ట్ అన్నట్టు. సరే, అదంతా పక్క పెట్టండి, ఇది రిసిప్ట్ ఓచర్ అన్నట్టు. ఓకేనా, తర్వాత చూడండి, దీనిలో ఇంకా చాలా ఉంటాయి. అంటే మీరు ఓచర్ డేట్ ఎప్పుడు ఎంటర్ చేస్తారో ఆ డేట్ని ఎంటర్ చేయడం కూడా ఉంటుంది. దానికోసం కీబోర్డ్లో F2 ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఓచర్ డేట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ డేట్ని మీరు ఎంటర్ చేయొచ్చు. దాన్ని ఇప్పుడే చేయకండి, మీరు ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ కాబట్టి అవన్నీ ఏం చేయకండి. డైరెక్ట్ నేను సింపుల్గా మీకు ఓచర్స్ అంటే ఏంటిదో తెలవడానికి మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా, టాలీ ఇంతేనా అంటే ఇంతే కాదు, చాలా ఉంటుంది. ఓకేనా, ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ దగ్గర క్యాష్ అని వస్తుందని చెప్పిన. ఇక్కడ ఆటోమేటిక్ క్యాష్ అని వస్తుంది. మీరు అక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం లెజర్ చేసేటప్పుడు క్యాష్ ఇచ్చినామా? ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా ఆటోమేటిక్గా అది క్యాష్ టాలీలోనే ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీరు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా అది ఎంటర్ అవుతుంది, లేకపోతే సి ప్రెస్ చేసినా కూడా క్యాష్ అని వచ్చేస్తుంది అన్నట్టు. వచ్చింది ఇక్కడ క్యాష్ అని. ఓకే కదా. తర్వాత ఎవరు స్టార్ట్ చేసింది బిజినెస్? ప్రసాద్. మనం అది లెజర్ సెంటర్ చేసేటప్పుడు ఎంటర్ చేసినామా? చేసినాం కదా. కాబట్టి ఇక్కడ మీరు పీ ప్రెస్ చేస్తుంటే చూడండి ఇక్కడ ప్రసాద్ అని వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఎన్ని ల్యాక్స్ పెట్టి స్టార్ట్ చేసిండు వాడు? 3 lakhs. కాబట్టి 1 2 3 4 5 zeros ఇచ్చేసి ఎంటర్. వాడే దాని గురించి ఏమైనా డిస్క్రిప్షన్ అంటే 3 లక్షల గురించి ఏమైనా డిస్క్రిప్షన్ గురించి ప్రసాద్ గురించి కానీ ఏమైనా రాస్తారంటే రాయండి. ఓకేనా, లేదా నాకేం అవసరం లేదంటే వదిలిపెట్టండి. అంటే ఇక్కడ మనం ఏదైనా చెక్స్ కానీ ఏమైనా నెంబర్స్ కానీ ఏమైనా ఇచ్చినా ఇవ్వచ్చు, మీ ఇష్టం. సరే, దాన్ని పక్క పెట్టండి. ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి మీరు. ఎంటర్ అని ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. అయిందా? నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి. ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ది పర్చేస్ 10 కలర్ టీవీస్ ఎట్ 10,000 ఫర్ క్యాష్. పర్చేస్ కోసం నేను ఏమని చెప్పిన? F9 అని చెప్పిన. గుర్తున్నదో లేదు మీకు? పర్చేస్ కోసం ఏం చెప్పినా? F9. మీరు గుర్తుండకున్నా కూడా టెన్షన్ పడకండి, ఇవి ఇక్కడ పక్కకుంటా చూడండి. మీకు పర్చేస్ కోసం ఏంటిది? F9. దీన్ని ప్రెస్ చేసినా మీకు వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ F9 ప్రెస్ చేస్తే దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ కూడా పర్చేస్ అని వచ్చేస్తుంది. లేదా ఇప్పుడు నేను చూడండి కీబోర్డ్లో F9 ప్రెస్ చేస్తాను. F9 ప్రెస్ చేసినా కూడా నాకు వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా, నేను F9 ప్రెస్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ అని ఇస్తాడు వాడే. అంటే మీరు ఎక్కడి దగ్గర నుంచి కొంటారో ఆ బిల్లు దగ్గర దాని మీద ఒక రిఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ మీరు ఇస్తే మీ ప్రాబ్లంలో ఉంటే, లేకపోతే మీ దగ్గర ఉంటే ఇవ్వండి. ఇప్పుడు నా ప్రాబ్లంలో రిఫరెన్స్ నెంబర్ అనేది ఏం లేదు కాబట్టి నేను ఏం చేస్తా, సింపుల్గా దాన్ని ఏమి ఇవ్వను, ఎంటర్ కొడతా. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. ఎట్లా ఉన్నాడు వీడు? చూడండి, పర్చేస్ 10 కలర్ టీవీస్ 10,000 ఫర్ క్యాష్. పైసలు పెట్టి ఉన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, దీనిలో మనం తీసుకోవాల్సింది ఏంటిదంటే క్యాష్ అని తీసుకోవాలి. తీసేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా, ఇక్కడ మీరు సప్లయర్ డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ఎవడిచ్చాడు వాడు, అంటే ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఆ అడ్రస్ ఏంటిది, సేల్స్ ట్యాక్స్ నెంబర్ ఏమైనా ఉంటే ఆ సేల్స్ ట్యాక్స్ నెంబర్ ఇవ్వండి. అవన్నీ ఏం లేవు కాబట్టి ఎంటర్ అని అన్న తర్వాత ఇక్కడ మీకు పర్చేస్ అని రావాలి. ఈ పర్చేస్ అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? మీరు అక్కడ లెడ్జర్స్ చేసేటప్పుడు పర్చేస్ అంటారు, పర్చేస్ అకౌంట్, సేల్స్ అకౌంట్ అని చేశారు చూసారా? అక్కడ తీసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. మీరు అక్కడ తీసుకోకుండా నాకు ఇక్కడ వస్తలేదంటే రాదు, మరి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ పర్చేస్ అని తీసేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. తీసుకోవడం అంటే ఎంటర్ ప్రెస్ చేయడం అన్నట్టు. ఓకేనా, ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ ఏంటిది, మనం సేల్ చేసేది ఏంటిది? సిటీవీస్. ఇవి ఇక్కడ కలర్ టీవీస్ అని ఉంది కదా, అది ఇవ్వండి. సిటీవీస్ అని ఇచ్చేసి అక్కడ నేను అదే కదా ఇచ్చిన షార్ట్కట్లో, సిటీవీస్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. క్వాంటిటీ ఎంత చెప్పండి? 10. అంతే కదా, 10 ఒకదానికి 10,000. ఇది మీరు నోట్ చేసుకోండి, ఫస్ట్ నోట్బుక్లో నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, నేను చెప్పేటప్పుడు మీరు ఫస్టే పాస్ చేసేసుకొని నోట్ చేసేసుకుంటే మీరు ఈజీగా ఉంటుంది అన్నట్టు నేను చెప్పేటప్పుడు. ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ మీరు 10 అని ఇవ్వండి.
క్వాంటిటీ 10, ఒక్కదానికి ఎంత 10,000 రాయండి ఇక్కడ 1 2 3 4 10,000 అని ఇచ్చేసి ఎంటర్ 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 యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అంటుంది, దీన్ని కూడా ఎంటర్ అనాలి. ఎంటర్ అంటే ఆ ఎంట్రీ అయిపోయింది, అంతే సింపుల్. తర్వాత చూడండి పేడ్ క్యారేజ్ ఆన్ పర్చేస్ అని ఉంది. పేడ్ క్యారేజ్ ఆన్ పర్చేస్ నేను ఇంతకుముందు ఏమని చెప్పిన, కంపెనీలోకి వెళ్ళి డబ్బులు పోతే ఏం ప్రెస్ చేయమని చెప్పిన, అది దేనిలో ఎంటర్ చేయాలి, పేమెంట్లో ఎంటర్ చేయాలి. ఓకేనా, కంపెనీలోకి వెళ్ళి డబ్బులు ఎంటర్ వెలేటి అని దేనిలో ఎంటర్ చేయాలి, పేమెంట్లో ఎంటర్ చేయాలి. పేమెంట్ కోసం షార్ట్ కట్కి ఏంటి F5 ఇవి ఇక్కడ ఉంటుంది. ఓకేనా, F5 ప్రెస్ చేయండి, కంపెనీలోకి వెళ్ళి డబ్బులు పోతున్నాయి కాబట్టి. అక్కడ అకౌంట్ దగ్గర ఏమొస్తుందని చెప్పిన నేను, క్యాష్, సి ప్రెస్ చేసి తోట క్యాష్ అని వస్తుంది. దీనికి నేను ఏం ఎంటర్ చేసిన, దానిలో క్యారేజ్ ఆన్ పర్చేస్ అని ఎంటర్ చేసిన, COP అని ఎంటర్ చేసిన. ఎంటర్ చేసి ఎంటర్ కొట్టి దాని అమౌంట్ ఎంత అంటే 200 అని ఇచ్చేసి ఎంటర్ 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 సేవ్ చేయడమే దాన్ని. అర్థమైందా? తర్వాత పర్చేస్ 10 కలర్ టీవీస్ ఎట్ 10,000 ఫ్రమ్ అనిల్ అండ్ కో. అనిల్ అండ్ కో అనే కంపెనీ దగ్గర నుంచి కొంటాం అన్నట్టు. పర్చేస్ కోసం ఏంటిది, ఇంతకుముందు ఎంట్రీయే చెప్పండి, F9. ఓకేనా, పర్చేస్ కోసం F9, F9 ప్రెస్ చేసి, F9 ప్రెస్ చేసినా ఏం కాదు, కీబోర్డ్లో F9 ప్రెస్ చేసినా ఏం కాదు. రిఫరెన్స్ నెంబర్ ఏం లేదు, ఎంటర్ కొట్టండి. ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నాం, అనిల్ అండ్ కో, మనకిచ్చేటోడు అనిల్ అండ్ కో. ఎంటర్, వాని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఎంటర్ చేయండి, మన దగ్గర లేవు కాబట్టి ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. ఎంటర్, ఇక్కడ పర్చేస్ ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ చదవండి, మీరు ఇక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమైనా ఉంది రాసి, నేమ్ ఆఫ్ ఐటమ్ ఏంటిది, CTVs. ఎంటర్ కొట్టండి. క్వాంటిటీ ఎన్ని 10, ఎంత కోటి 10,000. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇచ్చినాం కాబట్టి ఆ ఎంట్రీ వచ్చింది. దాన్ని చేంజ్ చేయాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేంజ్ చేసే అవసరం లేదు. ఎంటర్ కొట్టండి. ఎంటర్ 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 అయిపోయింది, సేవ్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ సోల్డ్ 10 కలర్ టీవీస్ ఎట్ 12,000 ఫర్ క్యాష్ అని ఉంది. ఓకేనా, సోల్డ్ 10 కలర్ టీవీస్ ఎట్ 12,000 ఫర్ క్యాష్. సోల్డ్ కోసం ఏంటిది, సేల్స్ కోసం F8. ఓకేనా, F8 అన్న వెంటనే మీకు ఇక్కడ సేల్స్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి ఏమనుంది, సేల్స్ కోసం F8. రిఫరెన్స్ నెంబర్ ఏమైనా ఇచ్చాడా వాడు, ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఎంటర్ కొట్టడమే. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత వాడు ఎట్లా అమ్మాడు, క్యాష్ కాబట్టి ఇక్కడ మీరు క్యాష్ అని తీసేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్, ఇవన్నీ మనం ఎప్పుడు సేల్ చేస్తామో అవన్నీ మనం డిస్పాచ్ నెంబర్ ఏంటిది, ఓకేనా, డిస్పాచ్డ్ త్రూ డెస్టినేషన్, ఎక్కడ పంపిస్తాం, ఆర్డర్ నెంబర్ ఇవన్నీ ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఏం అవసరం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి మన బయర్ డీటెయిల్స్, ఓకేనా, అడ్రస్, సేల్స్ ట్యాక్స్ నెంబర్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ అనండి. ఎంటర్ అన్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ ఏంటి, మన అమ్మేటి కలర్ టీవీస్, ఎంత కోటి, ఎన్ని క్వాంటిటీ, ఎన్ని సేల్ చేస్తున్నాం, 10 సేల్ చేస్తున్నాం, ఒక్కటి 12,000. చూడండి ఇక్కడ, ఓకేనా, 10,000 ఈచ్ వన్ 12,000 అని ఇచ్చేసి ఎంటర్ 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 ఎంటర్. ఓకేనా, తర్వాత అది కూడా ఏముంది, సోల్డే, అది కూడా సేల్సే. కాకపోతే చూడండి ఇక్కడ మధు అండ్ కో అని ఉంది. 2 క్యాష్ ఉన్నప్పుడు 2 ఒకటే దాంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి 2 ఇది ఇప్పుడు మనం పార్టీ నేమ్ ఉంది ఇక్కడ కాబట్టి దాని పార్టీ నేమ్ అది అంటే దానిలోనే ఎంటర్ చేయొద్దు, వేరే దాంట్లో ఎంటర్ చేయాలి. చూడండి, వేరే దాంట్లో ఎంటర్ చేయాలంటే F8 ఉంది. నేను కీబోర్డ్లో మళ్ళీ F8 ప్రెస్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది కూడా సేల్సే కాబట్టి. ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటిది, మధు అండ్ కో. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి, ఇవన్నీ ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నేమ్ ఆఫ్ ఐటమ్ CTVs ఎన్ని 10, ఎంత 12,000 ఇచ్చేసి ఎంటర్ 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 ప్రెస్ చేస్తే సేవ్ అయిపోయింది. అయిందా? నెక్స్ట్ చూడండి, పేడ్ శాలరీస్ 2,000. చెప్పండి, మీరు చెప్పండి ఇదేంటిదో. పేడ్ శాలరీస్ అంటే మన కంపెనీలకు డబ్బులు వస్తాయా పోతాయా, వస్తాయా పోతాయా, శాలరీస్ ఇస్తే పోతాయి. పోయేటి అని ఎందులో F5 ప్రెస్ చేయండి కీబోర్డ్లో. ఓకేనా, ఇక్కడ క్యాష్ అని తీసుకోండి. ఏంటిది, శాలరీస్ ఎంత 2,000 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత పేడ్ రెంట్ అని ఉంది. నేను ఇవన్నీ సేవ్ చేయలేదు చూసినరా, ఎందుకంటే రెంట్ కూడా పేమెంటే అంతే కదా. రెంట్ ఇస్తే ఏమవుతుంది, మన క్యాష్ కంపెనీలోకి వెళ్తుంది. వెళ్ళిన అన్ని ఇల్లు ఎంటర్ చేయాలి చెప్పిన పేమెంట్లోనే. ఇప్పుడు మనం ఉన్నది పేమెంట్లోనే కదా, అంటే 2 ఎంట్రీలు కూడా ఇళ్ళనే ఎంటర్ చేసుకోవచ్చు అన్నట్టు. రెంట్ కూడా ఇక్కడనే ఎంటర్ చేయొచ్చు, లేదా ఎంటర్ కొట్టుకొని సేవ్ చేసి మళ్ళీ ఎంటర్ చేసినా కూడా నో ప్రాబ్లం. కాబట్టి 1000 అని ఇచ్చేసిన. ఇచ్చేసి ఏం చేయాలి, ఎంటర్ 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 అంటే సేవ్ అయిపోద్ది. సేవ్ అయిన తర్వాత మీ ఎంట్రీస్ అన్నీ అయిపోయినాయా? అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి ఎస్కేప్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో, మొత్తం బయటకు వచ్చేయండి. ఇక వచ్చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి రండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన చూడండి బ్యాలెన్స్ షీట్ నాకు ఎంత రావాలి, 4,36,800. చూడండి ఇక్కడ 4,36,800 వచ్చిందా. తర్వాత
నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ ఏమో 39,800, నెట్ ప్రాఫిట్ ఏమో 36,800. అది ఎక్కడ కనిపిస్తుంది మీకు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్తే చూడండి, గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 39,800, నెట్ ప్రాఫిట్ వచ్చేసి 36,800. ఓకేనా? టాలీ అయిందా? ఇటు సైడ్ రెండు మన ఎక్స్పెన్సెస్ ఉన్నవి రెండు. ఓకేనా? ఇది అన్నట్టు చూడండి. మళ్ళీ ఒకసారి మనకు కంపెనీలోకి డబ్బులు వస్తే F6లో ఎంటర్ చేయండి. ఓకేనా? కంపెనీలోకి వెళ్ళి డబ్బులు వెళ్ళాయనుకోండి, దాన్ని F5లో ఎంటర్ చేయండి. మీరేమన్నా కొన్నారనుకోండి, పర్చేస్ చేశారనుకోండి, దాని అంతటిని F9లో ఎంటర్ చేయండి. F9. ఓకేనా? అమ్మామనుకోండి, దాని అంతటిని F8లోకి ఎంటర్ చేయండి. ఇక్కడ నేను రాసి పెట్టాను కదా, సేల్స్కి F8, పర్చేస్కి F9. ఓకేనా? ఇవి మీకు వచ్చాయనుకోండి, మీరు టాలీలో అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి. కంపెనీలోకి వెళ్ళి డబ్బులు వస్తే F6, కంపెనీలోకి వెళ్ళి డబ్బులు వెళ్తే F5, సేల్స్ చేస్తే F8, పర్చేస్ చేస్తే F9. రావడం పోవడం అంటే అవే రావు, ఇక్కడ ఉన్నాయి కదా చూడండి. రావడం అంటే ఏంటి? ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీలోకి డబ్బులు వస్తాయి, ఇట్లా అన్నట్టు. ఓకేనా? వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.